నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। ఏపీ కాంగ్రెస్ లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చింది। ఏకంగా సొంత అన్న అయిన సీఎం జగన్ పార్టీనే టార్గెట్ గా పెట్టుకుంది। ఇక అధిష్టానం కూడా ఆమెకు ఏపీ పీసీసీ పగ్గాలను కట్టబెట్టింది। దీంతో ఏపీ కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటోంది। పార్టీలోకి వలసలు ప్రారంభమవుతాయని అంతా అనుకున్నారు। ఇక్కడ చూస్తే మాత్రం అంతర్గత పోరు అప్పుడే మొదలైపోయింది। షర్మిలకు పీసీసీ చీఫ్ ఇవ్వడంపై కొందరు పార్టీ లీడర్లు ఆగ్రహంతో ఉన్నారు। అక్కడితో ఆగకుండా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు। ఇందులో హర్షకుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది। ఈయన షర్మిలకు పీసీసీ ఇవ్వడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు। ఆయన పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం హర్షకుమార్ పక్కచూపులు చూస్తున్నారు। ఓవైపు షర్మిల వెంట నడుస్తామని చెప్పినా మరోవైపు నుంచి మాత్రం తన దారి తాను చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది। రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లుగా పార్టీలోనే ఉన్న ఎలాంటి గుర్తింపు దక్కలేదనే భావనలో హర్షకుమార్ ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి। అకస్మాత్తుగా వచ్చిన వారికి కాంగ్రెస్లో పెద్దపీట వేసే ట్రెండ్ సీనియర్ల అవకాశాలను గల్లంతు చేస్తోందని అంటున్నారు। హర్షకుమార్ రాజమండ్రిలో వచ్చే నెల 8న భారీ ఎత్తున దళిత సింహ గర్జన సభ జరపనున్నారు। దానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని దళితులు హర్షకుమార్ అభిమానులు హాజరవుతున్నారు। దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మొదటి నుంచి హర్షకుమార్తో సఖ్యత ఉండేది కాదు। హర్షకుమార్కు సీటు ఇవ్వకూడదని వైఎస్ఆర్ అడ్డుపడినా హర్ష మాత్రం డైరెక్ట్ హైకమాండ్తో టచ్లో ఉండేవారు। చివరకు రాజశేఖర్ రెడ్డి మాటను కాదని హర్షకుమార్కు పార్టీ ఎంపీ సీటును ఇచ్చింది। అమలాపురం తనకు కొత్త నియోజకవర్గమైన వైఎస్ఆర్ సహకారం లేకపోయినా హర్షకుమార్ 1కి 2 సార్లు గెలిచారు। గతంలో ఏపీ పీసీసీ చీఫ్ పదవిని ఆశించిన హర్షకుమార్ అది కాస్త గిడుగురుదరాజుకు ఇచ్చి తనను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ను చేయడంతో నిరాశకు గురయ్యారు। తనకే పదవి వద్దని దళితులకు ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే ఉందని చెప్పి సామాన్య కార్యకర్తగానే కొనసాగుతానని స్పష్టం చేశారు। అప్పటి నుంచి కాంగ్రెస్ నుంచి బయటకు రావాలనే ఆలోచనతో హర్షకుమార్ ఉన్నారు। అమలాపురంలో ఎంపీగా పోటీ చేయడానికి హర్షకుమార్ అయితే బెటర్ అనే ఆలోచనలో టీడీపీ ఉందట। హర్షకుమార్ కోరింది కూడా అదే కావడంతో హర్షకుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం లాంఛనమే అని చెప్తున్నారు। ఇప్పటికే టీడీపీతో హర్షకుమార్ చర్చలు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది। ఫిబ్రవరి 8న రాజమండ్రిలో జరిగే దళిత సింహ గర్జన సభ వేదికగా ఈ విషయాన్ని హర్షకుమార్ ప్రకటిస్తారని అంటున్నారు।